ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. ఇది మరి మేము దేవుడు మమ్మల్ని ఎలాగైతే సేవకు పిలిచాడో ఇది నా జీవిత సాక్ష్యం అండి. 1990లో మా పాస్టర్ గారికి జ్వరం వచ్చిందండి. ఆ జ్వరం వచ్చినప్పుడు ఆయన ఒక తావీది కట్టించుకున్నాడు. ముందు నేనే నమ్ముకున్నాను, తర్వాత ఆయనే నమ్ముకున్నారు. ఆ తర్వాత ఎక్కడికో కెరళంపూడి వెళ్ళి కట్టించుకొచ్చారు. నేను దేవుడిని నమ్ముకున్నాను కూడా నేను అవి కట్టను అని చెప్పాను. పక్క ఆవిడతో కట్టించుకున్న చిన్నపిల్లతో చేయించుకున్నారు. అయితే ఆ తావీది మొదలుండగా దేవుడు ఆయనతో మాట్లాడారు. అల్లిపూడి వెళ్ళి సేవకి నా ప్రజలు పాడైపోతున్నారు అంటే ఆయనతోటి ఈయన నా దగ్గరే బోల్డ్ మంది ఉన్నారండి. నేను ఎక్కడికి వెళ్తానంటే అలా కాదు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళాను. అల్లిపూడి అనే గ్రామం చూపించారు. మరి అల్లిపూడిలో మాకు బంధువులు అన్నవారు ఎవరు లేరు. ఆయన కృపతోటి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి మరి ఇక్కడికి వచ్చారండి. ఆయన మా పాస్టర్ గారు తాపి పని వట్టం పని చేసేవారు. అయితే అప్పటికి నాకు ముగ్గురు పిల్లలండి. ముగ్గురు పిల్లలు అయితే తాపి పని వడ్రం పని చేస్తుండే. కానీ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి మరి మేము ఉప్పాడు వెళ్ళేవాళ్ళు. ఉప్పాడ వేస్తాసయ్య దగ్గర లక్ష్యం పడ్డాం. ఆ సంఘంలో ఒక ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరు కూడా లెక్క చేయలేదండి. ఆ వారం మళ్ళీ 2వ వారం నేను క్యారేజ్ చేసి పంపించానండి. అప్పుడు కూడా లెక్క చేయలేదు. ఒక ఆవిడ ఇంటి పేరు మర్చిపోయినండి. ఆవిడ దేవుని నమ్ముకుందని బాబు ఇక్కడ రక్తాలుగా కారినా ఘాటుకి ఎవరో రక్తాలు కారేదానికి ప్రార్థన చేసినా ఎవరో నమ్మలేదు. నువ్వు చెప్తే నమ్ముతారు ఇక్కడ వాళ్ళు అంటే అంతట్లోకి వాళ్ళ అబ్బాయి వచ్చి ఈయన ఎవరమ్మంటే పాస్టర్ గారు అంటే, అయితే పాస్టర్ గారు అయితే ఇంకా నిలబెట్టి కూర్చున్నావా అని 2 పాస్టర్ గారు భోజనం చేయండి అని అప్పుడు వాళ్ళు ఒక ఇస్తాకి ఇస్తే తెచ్చుకున్న క్యారేజ్ తిన్నారండి. తినేసేసి ఊరంతా తిరిగేసి ప్రార్థన చేసేసి వచ్చేసారండి. మళ్ళీ అలాగే 3వ వారం కూడా క్యారేజ్ చేసి పంపించానండి. క్యారేజ్ చేసి పంపించి తిన్నగా అక్కడికే వెళ్తే బాబు ఇక్కడ కాదు ఆతలపేటలో ప్రభుదాస్ అన్న అతను ఉన్నాడు, అతను దేవుడిని నమ్ముకున్నాడు, మిమ్మల్ని రమ్మన్నాడు అని చెప్తే మరి ఆ దారి అలాగే నాకు తెలియదంటే ఇగో ఇలాగే మెట్లు కానీ చల్లండి ఇదే దారి అని చెప్తే ఆ మెట్లు తెలియవండి. ఆ పట్టుకోవాలని ఎవరినో అడుక్కుంటూ వెళ్ళబోతే ఆ ప్రభుదాస్ అన్న అతను గేదెలను కడుక్కుంటున్నాడంట. ప్రభుదాస్ అంటే ఎవరండి అని ఆయనతే పాస్టర్ గారు అడిగితే నేనైనా ప్రభుదాసుని అంటే మరి నేను ఎండపల్లి నుంచి సేవకు వచ్చిన బాబు దేవుడు పిలిచాడు, అల్లిపూడి వెళ్ళమని పిలిచాడు. మరి అంత చేత నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి వస్తే ఆవిడమ్మో ప్రభుదాస్ రమ్మన్నాడు మిమ్మల్ని అని నన్ను మీ పేరు చెప్తే వెళ్ళమంది అంటే అయితే రండి అయ్యి కదా మీరు పాస్టర్ అయితే రండి అని అతలపాటు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే రామాలయంలో కూర్చోబెట్టారంట. కూర్చోబెడితే యాహనాన్ని కానీ ఒక పెద్ద ఆయన ఎక్కడి నుంచో వచ్చారంటారా పాస్టర్ గారు సీతయ్య రా మీ ఇంటికి తీసుకెళ్ళరా అని అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళారంట. ఆ ప్రభుదేశ్ గారు వాళ్ళ అమ్మగారు చెంబుడు మజ్జిగ తెచ్చి ఇచ్చిందంట, తాగండి బాబు అని. అక్కడ నుంచి అయ్యగారు ప్రతి వారం ఇక్కడికే రండి అని అన్నప్పుడు గంట సీతయ్య అండి ఆయన వాళ్ళ ఇంటికే వచ్చేవారండి. అక్కడికి వచ్చి అలా ప్రార్థన పెడుతుంటే ఇక్కడ ఎవరో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో లేరండి. ఒకళ్ళు ఇద్దరు పక్కింటి వాళ్ళు వచ్చేవారంట. అలా ఆవిడ ఆయన కూకునేవారంట. అలాగే సంవత్సరంన్నర తిరిగారండి. సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేశారు. ఎలాగంటే ఇక్కడ వారం అంతా ఎండపిల్లో పని చేసుకోవడం, తాగు పని వడ్రం పని చేసుకోవడం, శనివారం సాయంకాలం రావడం. వీళ్ళకి ఏదో తెలిసి తెలియని వాక్యం ఎక్కడా ట్రైనింగ్ లేదని మా పాస్టర్ గారికి. ఆయన ఎంత మరి చదువుకున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చి ఆ 2 మాటలు చెప్పారు, చేతకాని మాటలు, ఆ బైబిల్లో మాటలు. ఎందుకంటే దేవుడి పిలిచిన పిలుపుని బట్టి ఆయన చెప్పేవారు. చెప్తే ఎవరు వింటారండి? ఆ ఇంటికాలలో చుట్టుపక్కల 2-3 వచ్చేవారంట. ఇంకా అక్కడి నుంచి అలాగే ఎక్కడి నుంచో వచ్చారు పాస్టర్ గారు, ఎక్కడి నుంచో వచ్చారు పాస్టర్ గారు అని అక్కడి నుంచి అలాగే 2-3-4 అలాగే రావడం పట్టుకున్నారంటండి. 2 వారాల తర్వాత వాళ్ళ తమ్ముడు మా ఇంటికి పంపించారని పాస్టర్ గారితో. ఈయన పాస్టర్ గారు అంటున్నారు, ఉట్టుదో నిజమో పిల్లలు ఉన్నారంటున్నారు, వెళ్ళి చూస్తారని వాళ్ళ సత్యబాబుని పంపిస్తే వాళ్ళ పాస్టర్ గారు సత్యబాబు వచ్చేటప్పటికి నేను వాకలు చెప్తున్నానండి. రోడ్డోర్ అండి మా ఇల్లు. రోడ్డోర్ అయితే వచ్చి చూసి మమ్మల్ని చూసి ఆశ్చర్యపోడండి. ఆ రోజు ఉండి ఆ 2వ రోజు మరలా పాస్టర్ గారు పిఠాపురం తీసుకొచ్చి బస్సు ఎక్కించి వెనక్కి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి వారం ప్రతి వారం అంతా పనిచేయడం, శనివారం రావడం, వారం అంతా పనిచేయడం, శనివారం రావడం, అలాగా సంవత్సరంన్నర అప్ అండ్ డౌన్ చేస్తారండి. ఇంకా అక్కడి నుంచి
2 వారాలు ఉండిపోయేవారండి. ఉండిపోయి అప్పుడు వచ్చేవారు. మళ్ళీ 2 వారాలు ఉండిపోయి వచ్చేవారు. పిలవమంట అప్పుడు ప్రార్థన పెట్టించుకున్నాను. ఎక్కడి నుంచో వచ్చారు పాస్టర్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి సంవత్సరాల వరకు ఆయన అప్ అండ్ డౌన్ అలా చేశారు. నేను మాత్రం సంవత్సరాల వరకు ఈ ఊరిలో అడగట్లేదండి. వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప కానీ ఇక్కడ ఉండలేదండి. సంవత్సరాల తర్వాత వచ్చామండి. ఇప్పుడు మేము కూర్చున్న స్థలము ఇది ఈ స్థలంలో ఎవరో లేరండి. లేకపోతే ఈ స్థలాన్ని చూపించాడండి దేవుడు. ఓ రోజు కలలో నాకు బాబా అల్లిపూడి చూపించారు, మరి మందిరం కట్టడానికి స్థలం కావాలి కదా అని నేను అడిగితే ప్రార్థన చేసి అలాగ అడుగుతుంటే మా ఊరిలో ఒక ఆయన పెద్ద కాపు, ఆ కొడుకు ఆయన ఎర్రగా ఉంటాడు. ఆ కుర్రలో ఎదరా బదరా మేము ఎదరా బదరా ఎలా కూకున్నామండి. నిలబడ్డాం. ఆయన అంటున్నారు, నేనేమో తూర్పు మొక్క పెట్టుకున్నాను, నా వైపు ఆయన మొక్క పెట్టుకున్నారు. స్థలం అంటున్నావు, నీకు ఖాళీ స్థలం కావాలా, కట్టిన ఇల్లు కావాలా అని అడిగారు ఆయన. అంటే నేను అన్నాను, కట్టిన ఇల్లు అయితే చాలా డబ్బులు అవుతాయండి గంగడు కాపు గారు, మరి ఖాళీ స్థలమే కావాలంటే అయితే ఖాళీ స్థలం ఇచ్చాను తీసుకో అని ఈ స్థలాన్ని ఇప్పుడు మేమున్న స్థలాన్ని చూపించారు. అప్పటికి ఇందులో చిన్న బోడుగోళ్ళు ఎత్తు బోడుగోళ్ళు కరిగిపోయిన బోడుగోళ్ళు ఉన్నాయండి. ఆ తర్వాత ఉదయం లేచి పాస్టర్ గారితో చెప్పానండి, ఎలాగొచ్చిందండి నాకు కళ అనండి. అయితే ఏమో స్థలం ఎక్కడ ఉందో మన ఊళ్ళోకి తెలుస్తుంది అని అన్నారండి. అన్న తర్వాత అలాగా వస్తూ ఉన్నారండి. మరలా అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అస్తమాల స్థలం అంటా పెట్టని మళ్ళీ రెండోసారి ఈ ప్రక్కన మా స్థలం మేమున్న స్థలం ప్రక్కన మిల్లు ఉందండి. మిల్లుకి మాకు మధ్యలో రోడ్డు ఉంది. ఆయనేమో తూర్పు వైపు మొక్క పెట్టారు, ఆయన వైపు పడమర వైపు నేను మొక్క పెట్టాను. అస్తమాల స్థలం అంట పెట్టి అదిగో స్థలం కేటాయించానండి. మేమున్న స్థలానికి మొక్కతో చూపించారండి. తెల్లగా పొడవుగా చాలా పొడవు ఉన్నారండి. మళ్ళా ఉదయాన్ని పాస్టర్ గారితో చెప్పండి, ఆ స్థలంలో ఒక ఏంటంటే గోరింటాకు మొక్క ఉందండి, ఉండమ్మ మొక్క కనపడుతుంది. అప్పుడు ఎలాగ చెప్పండి, సరే కనుక్కుందాం అన్నారండి పాస్టర్ గారు. అప్పుడు ఆ సతీ గారితో చెప్తే ఈ ఊరిలో ఒక ఆయన స్థలం పక్కన ఆయన ఈ స్థలం మా మేనమామల మాది అమ్మేస్తారు, వీళ్ళు ఈ స్థలం గల పిల్లలు నందూరులో ఉన్నారంటే అప్పుడు నందూరు వెళ్ళండి. ఆ సీతయ్య గారి నందూరు వెళ్ళి మాట్లాడి ఈ స్థలం చాలా తక్కువ రేట్ అండి. అప్పట్లోను తక్కువ రేట్ అంటే ఇక్కడైతే 300 అండి 5 సెంట్లును, మేమైతే 10 సెంట్లును 5,000 కొన్నామండి. కొన్ని పాక వేసిన తర్వాత పెద్ద గొడవ పెట్టారండి ఊరోళ్ళు. ఎక్కడి నుంచో వచ్చావు, ఈ స్థలంలోనూ పాకేస్తావు, అది చేస్తావని అని అన్నారు. అని వాళ్ళు తీసుకొచ్చి ఏదో పెద్ద గందరగోళం చేస్తారండి. అలాగా ఎన్నో కష్టాలు, చాలా కష్టాలు పడ్డాం. నిజంగా ఎన్ని కష్టాలు పడినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా చెయ్యి విడిచిపెట్టలేదు. అలాగా ఇంకెక్కడ మకాం పెట్టామండి. ముందేమో చిన్న తాటాకులు పక్కట్టాము. తర్వాత ఇందులో మేము ప్రారంభించిన తర్వాత పక్కోళ్ళకి ఇంకొకరిని లేపి ఈ స్థలం మీ పెద్దమ్మది కదా, మీ పెదనాన్న మీ పెద్దమ్మది కదా, ఆ స్థలంలో పాకేసి అడ్డు పెట్టాలంటే అప్పుడు ఎవరో ఊళ్ళో ఒక ఆయనతో సలహా చెప్తే అందులో పాకేయని తర్వాత చూస్తానులే అంటే పాకేసుకున్నారండి. వాళ్ళు సంవత్సరం ఉన్న తర్వాత దేవుడు వాళ్ళని ఉండలేదండి, దేవుడు వాళ్ళకే చూపించారు. ఆ వెళ్ళిపోతా అయ్యారండి. దేవుడు రాత్రి నాతో మాట్లాడండి, ఇందులో ఉంటే మీరు చచ్చిపోతారు, మిమ్మల్ని ఉండేనని దేవుడు మాట్లాడాడండి. మేము వెళ్ళిపోతామండి, మాకేమన్నా కొన్ని డబ్బులు ఇవ్వండి అంటే ఎంత ఇవ్వమంటారు అమ్మంటే 1,200 ఇవ్వండి అన్నారంట. 1,200 ఇవ్వమంటే 1,200 ఇచ్చిన తర్వాత అందులో 100 రూపాయలు మాత్రం దేవుని కానిపించి 1,100 పట్టుకెళ్ళిపోయారండి. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చి నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఈ స్థలంలో అడిగట్టు నాకు ఇల్లేదని ఇంకొక అతను మాలోకం కొండ అని అతను వచ్చాడండి. అతను వస్తే నీకు సంబంధం పెట్టి నేను కొనుక్కున్న స్థలం నీకు సంబంధం పెట్టని అతని తోటి కొంచెం గొడవ ఆడారండి. గొడవ అంటే మాటలేనండి. అతను వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి అతనితో దేవుడు మాట్లాడాడండి. ఆ తర్వాత అతను దేవుడు నమ్ముకున్నాడు మాలోకం కొండ. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ స్థలంలో పాకేసాము, చిన్న పాకేసి అలాగే ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన చేద్దామండి. రాత్రులు పగలు విశ్వాసంతో ఎంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుందండి. ఎందుకంటే చాలా ఉపవాసాలు చేస్తున్నాండి. 5 రోజులు ఉపవాసం, 7 రోజులు ఉపవాసం, 2 రోజులు ఉపవాసం, 1 రోజు ఉపవాసం, ఇలా ఎన్నో ఉపవాసాలు చేశాను. ఆ తర్వాత 2000లోనండి నేను 2 సార్లు ఉపవాసం ఉన్నానండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాను.
40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు శివరాత్రి నాతో మాట్లాడాడండి. అంతవరకు వాక్యం చేయదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు. ఏజ్కేలు గ్రంథంలో మాట్లాడాడండి. అంటే పాదాలు తడిసిన నీళ్ళు, తర్వాత చీలమండలు, మోకాళ్ళ లోతు, అలా తర్వాత నడుము లోతు, తర్వాత పీకుల లోతు, ఎదలేనంత నీళ్ళని చూపించారండి. ఆ వాక్యం చదివా నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే దేవుని మర్మాలు మనం గ్రహించలేము. అయితే ఆ తర్వాత అదే సంవత్సరం మేము ప్రతి సంవత్సరం కన్వెన్షన్ మీటింగ్కి వెళ్ళిపోవడం. అయ్యగారు ఇక్కడికి పేపర్లు పంపించేవారండి. ప్రతి సంవత్సరం వెళ్ళిపోవడం. వెళ్తే ఆ సంవత్సరం వెళ్ళండి, జోషి గారు వచ్చారండి. జోషి గారు ఆ వాక్యం వివరించి చెప్పారండి. ఇది పరిశుద్ధాత్మ గురించి అని చెప్పాను. మొత్తం అదంతా చాలా ఆ రోజంతా అదే వాక్యం చెప్పారండి ప్రసంగం. అప్పుడు నేను గ్రహించాను, అదే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడా, ఎగలేనంత ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడా అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా అలాగే ఇక్కడే ఉంటున్నాండి. అలా ఉండగా తర్వాత కొద్ది రోజులకి ఆ స్థలం ఇరిపోయిన తర్వాత అందులో పెద్ద పాక కట్టామండి. పెద్ద పాక కట్టిన కొన్నాళ్ళు పేకలు ఉన్న తర్వాత తాటాకుల పాకేనండి. అది పెద్దదే పునాది కట్టి ఈ పునాది ఇక్కడ పునాది కట్టామండి. ఈ పునాది ఇప్పేసి అక్కడ కట్టామండి. అది విడుదల అయిన తర్వాత అక్కడ కట్టిన తర్వాత ఆ తాటాకుల పాక తీసేసి రేకులు వేసామండి. మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రేకుల్లోనే అలాగ ఉన్నామండి. మా పాస్టర్ గారు చాలా వరకు మరి వడ్రం పని తాగి పని చేసుకోబట్టి ఆయన కొంత సహాయం చేసి కూలీలు నెట్టి చేసేవారండి. ఇలా ఉండగా మరలా కొద్ది రోజులకి అంటే గత సంవత్సరం పోయిన సంవత్సరం మార్చి నెలలో పోయిన సంవత్సరం మార్చి మిరుడాండు మార్చి నెలలో ఇప్పేసామండి. ఆలయం ఇప్పేసామండి. అందరూ అయ్యారండి ఇలా అక్కడ పెద్ద ఆలయం కట్టారు, ఇక్కడ పెద్ద ఆలయం కడుతున్నారంటే ఇప్పేసామండి. ఇప్పేసి ఇప్పుడు మంచి మందిరం ఇచ్చారండి దేవుడు. అనుకోని రీతికి ఇచ్చింది. అది అయ్యగారికి మరీ మర్చిపోనండి. అయ్యగారికి కల్లోను వెళ్ళిపోవడం చెప్పినప్పుడు అదే రాత్రి నీకు ఒక బిల్డింగ్ ఇస్తున్నాను, నా పిల్లలు నన్ను ఆరాధించడానికి ఒక బిల్డింగ్ ఇస్తున్నానని దేవుడు ఆ రాత్రే మాట్లాడారండి. ఆ రాత్రే మాట్లాడితే అప్పుడు ఫోన్ ఉంది కదండి, మర్చిపోనండి ఇవన్నీ చెప్పడం. అప్పుడు వెంటనే లిస్ట్ గడగడ ఉడికేస్తున్నారండి. ఉడికెత్తే పెద్ద పెందరికోళ్ళు మంచం ఉండేదండి మాకు. ఉడికేసేవారండి. ఉడికేసేప్పుడు లెగిసి ఎలాగ అయిందంటే అప్పుడు వెంటనే నీ మొల్లో ఫోన్ తీసి బయట పారేయండి అనండి. బయట ఆయన చేతితో అయినా పారేసానప్పుడు 4 గంటలకి నేను వేణులు కాసేసి స్నానం చేయించేసానండి. ఆ ఉదయం అన్నయ్య తీసుకుని వచ్చారండి. అది మొదటి జరిగింది. అది ఇంకెలా రాను మరి ఇందులో అడుగుపెట్టిన తర్వాత ఈ గ్రామస్తులు ఎక్కడి నుంచో లేని భక్తి తీసుకొచ్చి పెట్టాడు. మేమేమో రాముని పూజిస్తాం, లాల పూజిస్తున్నాం, కృష్ణుని పూజిస్తాం. ఎక్కడో లేని భక్తి యేసుప్రభుని తీసుకొచ్చి పెట్టాడు. ఇతను ఉండకూడదని ఊళ్ళో ఉండకుండా చెయ్యాలనుకొని రాత్రిలో 40 మంది 50 మంది ఏదో మేము తప్పు చేసినట్టు పంపించిపోరండి. ఎందుకు వస్తున్నారో తెలిసేది కదండి. పొద్దుకొనుకోబోతుకి వంట చేసుకునే వాళ్ళు కానీ గుండెకాయ ఎలా గుప్పుడుతో పట్టుకునేదానండి. ఏ మూల వచ్చేస్తారో ఎలాగొచ్చేస్తారో ఏం చేసేస్తారో బాబు. ఎందుకంటే మేము ఇద్దరమండి. మా పక్షాన్ని ఎవరో లేదు చెప్పడానికి, దేవుడు తప్ప. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఆతలపేటలు ఉందండి. ఈ గ్రామానికి 2 పేటలు అండి, ఎస్సీ పేటలు. ఏటాతలు ఒకటి ఏటేతలు అండి. నమ్ముకున్న వాళ్ళందరూ ఏటాతలు ఉండి ఒకటి ఏతలో ఎవరో నమ్ముకోలేదండి ఈతల పేటలను. అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆ విధంగా తర్వాత ఇంకొక అతను దండదేవుడు అండి. అతను మరి ప్రతిరోజు మా ఇంటి మీద పంపించేవారండి మేమేదో తప్పు చేసినట్టు. అయితే ఒక రోజు అతను పట్టుకుని అయ్యగారు చెయ్యలా పట్టుకెలాగే మెల్లి తిప్పేసి నేను మధ్యన పడి బాబా గొడవ వచ్చేది బాబా ఏమైపోతుంది బాబా అని విడిపించేస్తే అతను బయటికి వెళ్ళి ఆయన తిట్టాడండి. లంచ్ కొడకల్లారా నన్ను పంపించారు, నన్ను చంపితే ఏమైపోయిందిరా, నా పిల్లలకి మొక్కలేసిపోయిపోయిందని అని తిట్టాడు. నేను ఆలకించాను స్వయంగా. నాకు అప్పటి నుంచి మా ఇంటికి రాలేదండి. తర్వాత మాత్రం ఇంటి మీద పంపించేవారండి. ఈ విధంగా సేవ అలాగే కొనసాగుతుందండి. ఈ లోపల మా సేవకి కొంత అంతరాయం కలిగిందండి. ఎందుకంటే మరి చుట్టుపక్కల వాళ్ళు మా మీద కేసు పెట్టండి, పోలీస్ స్టేషన్ పెట్టారండి. పోలీస్ స్టేషన్ పెడితే వెళ్ళారండి, పాస్టర్ గారు వెళ్ళారండి. ఎందుకని నన్ను పోలీస్ స్టేషన్ పెట్టి ఇక్కడ పిలిపించారంటే మీదేమో ఫారం బుక్ స్థలం అంతా జరాతి భూమిని కొట్టుకున్నామంట అని అన్నారు. రోజు మైక్ సెట్ వేసి కూకుంటున్నామంట అని అన్నారు. అన్న టైంలో అప్పుడు అయితే నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళి చెకింగ్ చేసుకుని అన్నారంటండి. చెకింగ్ చేసుకుని అంటే మా పక్షాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి, దేవుడు తప్ప. అయితే వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పెట్టారండి. ఇది నా స్థలము
జరాతి అది ప్రారంభపు స్థలం అంటే అప్పుడు మా సంఘంలో కుర్రాడు ఎస్సీ గారి దగ్గర మరి అది అతనిది జరాతి స్థలం అయితే పాస్టర్ గారి ప్రారంభంకి అయితే అతని మీద ఎందుకు కేసు పెట్టాడండి? అది తేల్చండి అంటే మీ మానాడు తగులు తేల్చుకోండి అన్నారంటండి. ఈ విధంగా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పడ్డామండి. ఆ తర్వాత సేవకు వచ్చిందని నాకు 3 పిల్లలండి. ఫస్ట్ పాప, ఈ తర్వాత 2 బాబులండి. 2004లో బాబుని పోగొట్టుకున్నాను. ఎందుకంటే టీచర్ జాబ్ వచ్చిందండి. 3 సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత దేవుడు సేవకు పిలిస్తే జాబ్కి రిజర్వ్ చేసి సేవకి వెళ్ళమంటే సేవకి వెళ్ళలేదండి. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత నేను అలాగ ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి తుల్లో మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడింది. నా మాట వెళ్ళలేదమ్మా, నేనే తీసుకెళ్ళిపోయాను అన్నారని. ఇప్పుడు కూడా నా బాబు గుర్తు అలాగే దుఃఖం వేదన అయినా సరే సేవ అలాగే దేవుడు అభివృద్ధి చేసాడండి. ఏ విషయంలోనూ నేను మాత్రం ఉపవాసం ఉండేదానండి. అన్ని విషయాల్లో ఉపవాసం ఉండే ఇక్కడ ఈ సేవను అభివృద్ధి చేశాడండి దేవుడు. ప్రతి దానికి కూడా ఒక సమస్య వచ్చిందంటే ఉపవాసం, ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ ఇంకోటి అలాగే ఉపవాస ప్రార్థన వల్లే ఈ సేవలాగా అభివృద్ధి అయిందండి. ఆ తర్వాత ఏమైందంటే అండి, ఇంకా మేము మరి ఇప్పుడు మాస్టర్ గారు చాలా పనిచేస్తారండి. 2008లో మాకు ఒక ఇల్లు ఇచ్చారండి. ఇల్లు తర్వాత ఇంట్లో ఉంటున్నాం కానీ మందిరం గురించి చాలా ప్రార్థన చేస్తాను. తండ్రి మందిరాన్ని చూపించు ప్రభా, మందిరం ఇస్తానన్నావు, మందిరం ఎప్పుడు ఇస్తారు తండ్రి. అలాగే కన్నీటితో అలా ప్రార్థన చేసుకోండి. పోయిన సంవత్సరం గత సంవత్సరం మార్చి నెలలోనే ఇప్పేశారండి. మార్చి నెలలో ఇప్పేస్తే ఇప్పుడు పూర్తయిందండి. స్లాబ్ వేసాం. మా సంఘంలో 4-5 చెప్పారండి, అమ్మ 2వ ఫ్లోర్ కనపడుతుందండి పాస్టర్ గారు అంటే. నేను అనుకుందాను 2వ ఫ్లోర్ ఒకటే వేయలేము కానీ 2 ఎలాగే ఇస్తామమ్మా అని చెప్పేదాన్ని నేను వాళ్ళతోటి. ఈ విధంగా ఉండగా నాకు కూడా ఓ రోజు రాత్రి దేవుడు చూపించాడండి, దర్శనంలో చూపించారండి 2వ ఫ్లోర్ని. తండ్రి 1 ఫ్లోరే వేయలేము, 2వ ఫ్లోరే ఎక్కడ వేయగలుగుతాము అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇప్పేసారని ఆలయం ఇప్పేసిన తర్వాత ఎలాగుండగా పునాది అయ్యిందండి. స్తంభాలు వేసిన తర్వాత ఒక 2 నెలలు అలాగా ఆగిపోయిందండి. ఆగిపోయిందంటే మరి సంఘస్థులు సహకారం తక్కువ అండి. అప్పుడు బాబు పెదబాబు పాప తర్వాత బాబు అండి పెదబాబు. ఆ బాబుని 3వ సంవత్సరంలోనే సేవకు సమర్పించాండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడండి, కండక్టర్ జాబ్ చేస్తున్నాడు తుని డిపోలోను. బాబు మాకు తెలియకుండా లోన్ పెట్టి మరి 2 లక్షలు తెచ్చాడో తెలియదండి, తెచ్చి పనికి సిద్ధపరిచాడండి. ఆ విధంగా స్లాబ్ వేసామండి. స్లాబ్ వేసిన తర్వాత మరి ఎటువంటి టెంట కర్రలు అవన్నీ కూడా సెంటరింగ్ కర్రలు అండి. మా అల్లుడు సెంటరింగ్ ఓనరండి. అక్కడి నుంచి కాకినాడ నుంచి తెచ్చాడండి. ఇక్కడ 5 నెలలు వదిలేశారండి కలప. వదిలేసిన తర్వాత అప్పుడు మా పిల్లమ్మ అందండి, అమ్మ ఈ పట్టులో పట్టు ఏం చేసుకోండి, 2వ ఫ్లోర్ కూడాను మరి మళ్ళీ రావాలంటే ట్రావెల్స్ ఖర్చు ఎక్కువైపోతుంది కదా, మళ్ళీ 2వసారి రావాలంటే 5 నెలల తర్వాత వేసామండి మరలనేది. 5 నెలల తర్వాత వేసాండి. అప్పటికి పెద్ద రాడ్లు అండి, ఇంత రాడ్లు అయితే కొన్ని రాడ్లు ఉన్నాయండి. ఉంటే దాన్ని బట్టి మరలా 2nd ఫ్లోర్ వేసామండి. దేవుని మహాకృపను బట్టి. అయితే ఇంకా దానికి శుభ్రాలు ఏమి అవ్వలేదండి. వేసేసి మాత్రం అలాగే ఊరుకున్నామండి. సేవ అలా జరుగుతుంది. బాబు మాత్రం వస్తాడండి, శనివారం నైట్ వస్తాడు, ఆదివారం ఆరాధన చేసి వాక్యం చెప్పేసి అలా ఇంటికి వెళ్తాడు. బాబుకి 2 పిల్లలండి. మరి బాబు మరి పెద్దోడు డాక్టర్ సీట్ వచ్చిందండి, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మెడికల్ సీటు శ్రీకాకుళం చదువుతున్నాడు. పాప మాత్రం నీట్ రాసిందండి, మరి ఇంకా సీట్ రాలేదు. ఆ సీట్ వరకు ఎదురు చూస్తున్నామండి. మా సేవ ఇలా జరుగుతుండగా ఎన్నో అంతరాయాలు, ఎన్నో చాలా కష్టాలండి. ఆ కష్టాలన్నీ చెప్పాలంటే నిజంగా ఒక రోజంతా ఉంటుందండి నా సాక్ష్యం. కానీ నేను తక్కువ మరి కొన్ని నిమిషాల్లోనే నేను సాక్ష్యాన్ని ఇలా ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే సేవ మాత్రం చాలా
గొప్ప భారం అండి. ఈ భారాన్ని ఏ పనైనా చేయొచ్చు కానండి, సేవ మాత్రం చేయడం చాలా కష్టం. సేవ అంటే ఆశామస్యం చాలామంది అనుకుంటారండి. ఈ తర్వాత అలాగా అక్కడి నుంచి వచ్చి మరి లేచి కొత్తగా వచ్చి మా సేవను చాలా పాడు చేస్తారండి. అయినా సరే దేవుని మహాకృపను పెట్టండి, దేవుడు ఇంతవరకు ఎలా చేస్తారని. మరి 2023లో అయ్యగారికి 2022లో మరి అయ్యగారికి కరోనా వచ్చిందండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు బాగు చేసాడండి. అంటే అన్నం తినవారు కదండి, జ్వరం వచ్చేసిందండి, ఇలాగ ఉంటుందిగా బ్లడ్ టెస్ట్ వస్తుంటే ఏమి కనపడేది కదండి. 2 కుర్రలు మా సంఘంలో పిల్ల దయాబాబు ప్రసాద్ ఇద్దరు పరిచయం చేసేవారండి. అయ్యగారికి చాలా విలువైన పరిచయం చేస్తే నిజంగా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేదు. ఎందుకంటే కన్న బిడ్డలు కూడా చేయలేదు. బాబు అయితే డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ 2 బిడ్డలు నేనే ఉండేదానండి. ముగ్గురు ఉండేవాళ్ళు. దయాబాబు పైకి వెళ్ళి సామాన్లు అయ్యి పెట్టి ప్రసాద్ నీళ్ళు గాయించి స్నానం చేయించి దగ్గర ఉండిపోయాడు. బట్టలు మార్పించి ప్రసాదే బట్టలు గట్రా నీళ్ళు తీసి ఆరబెట్టిపోయాడు. ఈ విధంగా జరిగిందండి. అయితే ఇప్పుడు పాస్టర్ గారి పాపం మరి ఆయన కొంచెం నల్లలేకపోతున్నారండి, లేవలేకపోతున్నారు. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి, మా సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ విధంగా మా సేవ ఇంతవరకు ఇలాగా దేవుని కృపేనండి ఇదంతాను. దేవుడు లేకపోతే నేనేం చేయలేను. నేను ఇప్పుడు కూడా అదే అంటాను, ప్రభా మీరు ఇచ్చి ఇంతవరకు ఈ పని చేసావు, నీ కృప తప్ప మేమేం చేయలేము అని. మేము ఎందుకంటే మానవులు ఏం చేయలేమండి ఆయన కృప లేకపోతే. ఆయన కృప ఉన్నది కాబట్టి ఇంతవరకు ఎలా జరిగించారండి. అయితే మరి సంఘంలో మరి యవనస్తులు లేస్తారండి. మరి లేచి కొన్ని మరి కొంతమంది ఇళ్ళకెళ్ళి అలాగే ప్రార్థన చేసుకుంటూ వస్తారు. మళ్ళీ మధ్యలో మళ్ళీ యవనస్తులు అలాగే చెడిపోయారు, ఎక్కడికక్కడికి ఇడిపోయారండి. పిల్లలు ఒకరికొకరు మాట ఎత్తుకోలేదు. ఈ విధంగా ఉందండి. అయితే మరి నిజంగా చెప్పాలంటే దేవుడి దయామయుడండి. మరి నా సాక్ష్యాన్ని బట్టి మీరు అందరూ కూడా దేవునితో తిరుగుతారు. అలాగని మరి చిన్న సాక్ష్యం నేను ముగించేస్తున్నాను. మరి చాలా చెప్పాలంటే మరి అన్నీ చెప్పాలంటే ఒకటి గుర్తుంటుందండి, ఒకటి గుర్తుండదు. నిజంగా నేను ఎందుకో పని చేయిందండి. చాలా అమ్మాయికి నాకు తెలియలేదు. ఏది చేయాలన్నా దేవుడే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడే తెలియనిచ్చాడండి. అయితే బాబు అయితే ఆ డబ్బులు తెచ్చి నా చేతికి ఇచ్చాడండి. నా చేతికి ఇస్తే నేనండి. తర్వాత సంఘంలో కూడా కొంతమంది కొంత సహకారం పూర్తిగా చేయలేదండి. ఇంకా చాలామంది చేయవలసింది ఉన్నదండి, వాళ్ళు చేయలేదు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకా మందిరానికి ఇంకా చాలా పని ఉందండి. ఇంకా ఏం చేయలేదు. కిటికీలు పెట్టాలి, తలుపులు పెట్టాలి, దారబంధాలు పెట్టాలి, ఇంకా ప్లాస్టింగ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయండి. మరి ఈ విధంగా మా సేవను దేవుడు కొనసాగిస్తున్నాడు. తర్వాత అండి పాస్టర్ గారికి చెడుపు పెట్టారండి. ఇందుకే మేము మా స్థలానికి మార్గం ఇవ్వమన్నాం. అలాగని 2 కులస్తులు అంటే మా కేస్టల్ కదండి. ఇద్దరు కూడా 2 కులస్తులండి. విశ్వాసమే సేవ అండి. మేము ఉప్పాడు సావాసం నుంచి వచ్చాము, యేసుదాసయ్య గారు సావాసం నుంచి వచ్చాము. మరి అది చాలా పెద్ద సంఘము. మరి శాఖలుగా మరి అయ్యగారి చేతిలో చాలామంది ట్రైనింగ్ అయ్యి, అంటే ట్రైనింగ్ అంటే మామూలుగా ఆరాధనకి వెళ్ళవండి, దేవుడు పిలుచుకుంటే సేవకు అయ్యగారే ప్రార్థన చేసి పంపించారని. ఈ విధంగా శాఖలుగా మరి ఆ సంఘంలో అందరూ కూడా కొంతమంది సేవకి వెళ్ళారండి. మేము కూడా అలాగే వెళ్ళేవాడు. పాస్టర్ గారు అప్పుడప్పుడు వచ్చేవారండి ప్రార్థన కంటే. నేను మానేస్తే నా వెనకాల పని వాళ్ళు మానేస్తారని నన్ను దేబెట్టేసి వచ్చేసారండి ఉప్పాడు నుంచి. మా ఊరికి ఉప్పాడికి 4 కిలోమీటర్ల దూరం అండి. మా నెగిటివ్ అయితే ఎండపల్లి అండి, కొత్తపల్లి మండలం. మరి అప్పుడైతే తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడైతే కాకినాడ జిల్లా. అక్కడి నుంచి వచ్చామండి. మరి ఈ ఊళ్ళో అయితే మాకు ఎవరో బంధువులు లేరండి, నాన్న వాళ్ళు ఎవరో లేరు, మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు అంటున్నారండి మేము చుట్టాము. అయినా మేము ఏదో వాళ్ళతో అలాగే కలిసిమెలిసి ఉంటాం కానండి. మంచికి చెడ్డకి వాళ్ళు అలా పిలుస్తారు, మేము అలాగే ప్రతి మీటింగ్కి పిలుస్తారండి. తర్వాత మరి ఈ విధంగా ఉందని సేవ చాలా కష్టపడి మరి వచ్చి ఇంక ఈ ఊళ్ళోనే ఉన్నామని ఏ ఊరు వెళ్ళలేదండి. నన్ను అల్లిపూడి పంపించాడు కాబట్టి దేవుడు, అల్లిపూడి అని చెప్పాడు కాబట్టి అల్లిపూడి తప్ప నేను 2వ ఊరు వెళ్ళన్నానండి పాస్టర్ గారు. ఏ సావాసంలో లేవండి, ఏ మినిస్ట్రీలో, ఏ డినామినేషన్లో లేవండి. మా విశ్వాసం మీద సేవ, మోకాళ్ళ మీద సేవ కాబట్టి దేవుడు ఎంతవరకు నడిపించాడండి. ఇప్పుడు కూడా మరి ముందుకే కొనసాగిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి బాబు మరి పరిపూర్ణమైన సేవకు రావాలంటే జాబ్ చేస్తున్నాడు. మరి లోన్ తెచ్చాడండి గవర్నమెంట్ దగ్గర. లోన్ తెచ్చిందంటే ఆ లోన్ తీరిపోయేదాకా జాబ్ చేస్తాడు.
లోన్ తీరిపోయిన తర్వాత పరిపూర్ణమైన సేవకు వస్తాడండి. తర్వాత మా కోళ్ళు కూడా ఒక పాస్టర్ గారు అమ్మాయి అండి, శంకరపూడి, చిన్న శంకరపూడి. ఆ పాస్టర్ గారు అమ్మాయిని మా సావసంలో వాళ్ళు. మరి ఆ అమ్మాయి కూడా మరి ప్రార్థన పడాలండి అని చెప్పి ప్రార్థన చేయండి. మా అందరికీ వస్తాను. అయ్యగారికి చెడుపు పెట్టించారండి. ఎందుకంటే అలాగ 10 నెలలండి చెడుపు. మేము అలా ప్రార్థన చేసుకోండి. మేము ఎక్కడికి వెళ్ళలేదండి, సంఘస్థులతో చెప్పలేదండి, ఒక ఆయనతో చెప్తానండి. సీతయ్య గారని ఆనందరావు గారు అండి, శీలో ఉండేవారని. ఆనందరావు గారు అయ్యగారి గురించి ప్రార్థన చేద్దామండి ఈ రాత్రి అంతానని. మా పక్కన ఒక ఆవిడ మంగళవారం ఉండేవాడు ఇస్తారు, మా పక్కన తీసుకునేవాడిని ఆవిడని నేను. ఆ ఆనందరావు గారు 9 గంటల నుంచి అలాగైతే ప్రార్థన చేసాడు. 2 గంటల వరకు ప్రార్థన చేసేవాడి. పాస్టర్ గారు వాంతి వస్తే ఒక అనేవారండి, వాంతి వచ్చేది కాదు. ఆయన అలా మంచంలో పడుకోబెట్టేసి పక్కన గడ్డేసినది. అది డిసెంబర్ నెల అండి. అయితే ఈ విధంగా ప్రార్థన చేసిన తెల్లవారులు ప్రార్థన చేసేవాడి. 4 గంటలకు 2 గంటల వరకు ప్రార్థన చేసామండి. అప్పుడు సెలవుతుంటే అప్పుడు ప్రార్థన ముగించి మేము కొంచెం మంట వేసుకుని మళ్ళీ మొదలెట్టామండి ప్రార్థన. తెల్లవారు 5 గంటల వరకు చేసామండి. అప్పుడు చెడుపు పోయిందండి. మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి మాకు దోళ్ళు ఉండేయండి. మాకు పాడి పశువులు పొలం ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ విడిచిపెట్టి వచ్చాను. మా ఇంట పుట్టిన దోళ్ళని ఇక్కడ తోలి తెచ్చుకున్నామండి. దానికి పెట్టిపోదండి. అలాగా పాస్టర్ గారికి విడిచిపెడితే ఆ గేదెకి విడిచిపెడితే పాస్టర్ గారికి అలా 10 నెలలు పెట్టారండి. పాస్టర్ గారికి కూడా చూపించండి చెడు పెట్టిన అతనండి. మా ప్రక్కనే చిన్నాన్నగారు స్థలం అని ఉందండి. ఆ కొబ్బరి తోటలో ఒక కుండతో కప్పెట్టారంటండి. నేను పొద్దున్న వేసి తెవ్వేస్తాను, అందులో కప్పెట్టారు, నాకు కనపడుతుందండి. అమ్మో ఊరోళ్ళండి బాబు, ఊరుకుంటారు వాళ్ళు రైతులు. వద్దండి ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు, అదే వద్దనుకున్నామండి. దేవుడు అది అద్భుతం చేస్తాడండి. చిన్న అద్భుతం కాదండి అది. ఆ తర్వాత మరలా ఇల్లు కట్టిన తర్వాత నాకు పెట్టిందండి ఒక ఆడమనిషి. ఆ రోజు శుక్రవారం అండి ప్రార్థన చేసి వెళ్ళిపోయాము. సంతకాడికి నేను పడుకుని పోయానండి. ఈ ప్రార్థన ఎలా జరిగిందో తెలియదండి. మనసు వేసుకుని ఆలయంలో పడుకున్నానండి. మా సంఘస్థులు ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు నా గురించి ప్రార్థన చేసిన వెళ్ళిపోయేటప్పుడు అదిగో ఆ మనిషి పెట్టింది అమ్మగారికి చెడు పని చూపించారంటండి. మళ్ళీ ప్రతి విషయంలో కూడా మేము మా సంఘం కూడా ప్రార్థన చేస్తాడండి. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఒక్కసారి కాదండి, నాకైతే 3 సార్లు పెట్టింది. ఆడమనిషి లేడీసే పెట్టిందండి. దేవుడు అలాగే మరి ఇలాంటి అద్భుతాలు చేస్తాడండి. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు. తర్వాత నేను గుమ్మలోంచి కింద పడిపోయానండి. ఇంత దెబ్బ తగలలేదండి. ఈ ఎడంపాలకు మాత్రం ఆ బొట్టనేల దగ్గర ఉన్న ఏలు మాత్రం కొంచెం నరం చిట్లింది అన్నారండి. నేను మామూలుగా తిరిగేస్తున్నాను, కాలు వాసిపోయింది. ఊళ్ళో ఆరంభ డాక్టర్ ఉంటే బాగుంది చెప్తే పర్వాలేదండి అమ్మగారు నరం దొరికిందండి అన్నాడండి. ఆయన తగ్గలేదని మాత్రలు వేసుకుంటే ఆ నొప్పి తగ్గిదండి, వేసుకోకపోతే మళ్ళీ మామూలుగా నొప్పి వస్తుందండి. అప్పుడు మా ఎల్లుడు వచ్చాడండి, ఆలయం గురించే వచ్చారండి. అది 2016 అండి. అది బాగా గుర్తుందండి. అయితే అప్పుడు మా ఎల్లుడు వచ్చాడని చూసి అదే ఎక్క అంటే ఇలాగ ఉన్నదమ్మా అంటే అప్పుడు వెంటనే మా బిడ్డని పంపించాడు. మా పాలు మా బిల్లమ్మ వచ్చారండి. వచ్చి ఆ మర్నాడు నేను కాకినాడ తీసుకెళ్ళిపోయారండి. అప్పుడు మా మనవరాలు ట్రైనింగ్ అవుతుందండి, మెడికల్ ట్రైనింగ్ అవుతుంది కాకినాడ హాస్పిటల్లో. అప్పుడు నన్ను కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళి కొట్టు కట్టించారండి. కొట్టు కట్టించిన 40 రోజులు అయ్యిందండి. 40 రోజులు ఇంకా తక్కువ 38 రోజులు ఎన్ని అయ్యిందని. అంతలో జనవరి వచ్చేసిందండి. జనవరి వచ్చేసింది. అలాగని కొట్టు అర్ధంతరాలు ఇప్పించేసుకుని వచ్చేసానండి. మళ్ళీ రెండోసారి కూడా పడిపోయానండి. రెండోసారి పడిపోయి 3 మొక్కలు ఇస్తాను. అప్పుడు ఏమి దెబ్బ తగలేదండి. దేవుడు ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేస్తారండి. పాస్టర్ గారు కూడా మరి నిజంగా కరోనా వచ్చిన టైంలో ఎంతోమంది సేవకులు పోయారండి. కానీ మా పాస్టర్ గారు అయితే మాత్రం గొప్ప అద్భుతం అండి. నేను ట్యాబ్లెట్లు ఇస్తానండి జ్వరం అని. ట్యాబ్లెట్లు వేస్తుంటే ఆ జ్వరం తగ్గిదండి, వెళ్ళి వచ్చేసేది, మళ్ళీ అలాగే వచ్చేసేదండి. అప్పుడు మా మనవడు, మా అమ్మాయి గారి పిల్లలు 2 ఆయన ప్రసన్న బాబు అండి. ఆ బాబమ్మ కాకినాడ వైజాగ్లో ట్రైనింగ్ అవుతుందండి. ట్రైనింగ్ అంటే పీజీ ట్రైనింగ్ అవుతున్నాడండి. ముందు మెడికల్ ఎంబీబీఎస్ అయిందని పీజీ ట్రైనింగ్ అవుతున్నాడండి. అప్పుడు పరీక్ష పరీక్ష రాసేసి వచ్చిన తర్వాత రోజు ఫోన్ చేసి పోవడం. ఫోన్ చేసి ఎలాగుందంటే ఈ ప్రసాద్ బ్లడ్ టెస్ట్ చేసి పోడండి. జ్వరం అనియా ఏం కనపడతలేదు, ఏమి ఉండలేదంటే వచ్చి చూసిన తర్వాత అప్పుడు మా బాబు ఫోన్ చేసి ఒరే బాయ్కి జ్వరం తగ్గుతలేదు, మీ బాయ్ అంటారండి మా మనవలు. నన్నమ్మ అక్క అంటారండి, మరి మా పాస్టర్ గారిని బాయ్ అంటారు. తాతయ్య అమ్మమ్మ అంటారు. బాయ్కి ఇలాగ జ్వరం తగ్గలేదంటే పెద్దవాడు రెండోవాడు వచ్చేసారండి. వచ్చేసి కరోనా పరీక్ష చేశారు. కరోనా పరీక్ష చెప్తే కరోనా బాయ్ అన్నారు అని అప్పుడు రాత్రి మీద
అంబులెన్స్ ఫోన్ చేసి ఆ రాత్రి 7 గంటలకు తీసుకెళ్ళిపోయారండి. 5 రోజులు ఉన్నారండి. 5 రోజుల తర్వాత 5 రోజులు సాయంకాలం వచ్చేసారండి. ఈ విధంగా అది గొప్ప అద్భుతం చేస్తారండి పాస్టర్ గారికి దేవుడు. అలాగే ఇంకా ఎన్నో అద్భుతాలండి. మరి కొన్ని అద్భుతాలు మరి నేను మర్చిపోయి చాలా అద్భుతాలు చేశారండి దేవుడు. ఇంతకీ చెప్పాలంటే నేను మొట్టమొదటిగా నేనే నమ్ముకున్నాను. నాకు ఒక వాక్యం చూపించారండి దేవుడు. నేను సేవకు రాకుండా కీర్తన గ్రంథంలో మనసులో సహాయం అర్థమని వచ్చినప్పుడు ఆ వాక్యం చదివానండి. ప్రతిరోజు బైబిల్ చదివేదానండి. ఆ వాక్యం చూడగా నేను ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు, దేవుడే సహాయం అని. మా అమ్మగారు మా తల్లిగారికి భూమి ఆస్తి ఉందండి. అలా రాగానే నన్ను చెదరగొట్టేసి మరి అది పుట్టింటోళ్ళకి ఇస్తుందని అప్పుడు నేను ఇంకా ఆ ఆస్తి విడిచిపెట్టేస్తాను. ఈ ఆస్తితో నాకు లెక్కలేదు, దేవుడు నాకు ఉంటే చాలు అనుకున్నాను. ఆ విధంగా దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. నేను ఎవరి ఆస్తి మీద ఆధారపడలేదు, ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి దేవుడు నాకు గొప్ప అద్భుతం గొప్ప మేలు చేశాడండి. ఇప్పుడైతే 10 మందికి పెట్టేదానిలాగా నన్ను దేవుడు దీవించాడండి, ఆశీర్వదించాడు. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి. ఆయన విడిచిపెట్టి ఉన్నవాళ్ళు ఎందుకో పని చేయదండి. అందుకే వాక్యం చెప్తుందండి. లోకాసువార్త 15వ అధ్యాయంలో చెప్తుంది, తీగ ద్రాక్ష వల్ల అంటకట్టబడి ఉంటేనే ఫలిస్తుంది, దాని అంతటా అది ఫలించలేదు వేరుగా ఉంటేనే. అందుచేత నేను ఆయనలో అంటగట్టబడి ఉన్నాను. ఆయన ద్రాక్ష వల్లే అంటే ద్రాక్ష చెట్టు, నేను తీగను అంటే ఒక కొమ్మని. నేను ఆయనలో అంటగట్టబడి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఫలింపజేసాడండి. ఇప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేస్తానండి. దేవుడు నాకు ప్రవచన వరం ఇచ్చారండి. మరి ప్రవచన వరం కొన్ని నెరవేరు, చాలా నెరవేరేయండి అంటారండి. మా విశ్వాసం వింటారు. అమ్మగారు ప్రార్థన చేస్తే నెరవేర్త, అమ్మగారు ప్రవచిస్తారు నెరవేరుతుంది, అయితే జరిగింది అని చెప్తారండి. దేవుడు నాకు గొప్ప ప్రవచన వరం ఇచ్చారండి. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడి ఉండలేదు. లోకం అంటే లోకమై అసలు చూడనండి. నేను లోకంతో నాకు పని లేదు. ఎందుకంటే దేవునితోటే నాకు పని. ఎందుకంటే ఆయన పుట్టించాడు, ఆయన పోషించినాడు, ఆయనే మమ్మల్ని నడిపించాడు కాబట్టి ఆయనే నాకు ఆదరణ, ఆశ్రయం, నా ఎత్తైన కోటని. ఆయన మీద నేను ఆధారపడి ఉన్నానండి. నాలాగా మీరందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయన హత్తుకొని ఉన్నట్లయితే ఏ మేలు కొద్ది ఉండదు. దేవుడు నాకు ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా చూపిస్తానండి. ఓ రోజు పాటలో ఉండండి, చిన్న పాట కట్టుకున్నప్పుడు నిద్దట్లో పాడుతానంటాడు. పాట ఇప్పుడు గుర్తురాదు కానీ పాస్టర్ గారు ఉదయం లేచిన తర్వాత అప్పుడు అన్నారు, ఏంటి నిద్రలో పాడిన ఉదయం లేచగా నిద్రలో పాట అంతా పాడేసావు నువ్వు అని చెప్తున్నారండి. ఏ రీతి స్థుతించిన పాట పాడాడంటాడు. పాట అంతా నిద్రతోడు వాక్యం చెప్తుందండి. ఎందుకంటే ఆత్మతో పాడేదేను, ఆత్మతోటే నేను ప్రవశించేదినని పౌలు గారు చెప్తున్నారండి. అందుచేత మరి నేనైతే దేని మీద ఆధారపడి ఉండలేదని ఆయన మీద ఆధారపడి ఉన్నాను. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా దిక్కు, ఆయనే నా ఎత్తైన కొండ, ఆయనే నన్ను పోషిస్తుందండి. నా చెయ్యి పట్టి చంటి పిల్లలు ఎలాగా తల్లిదండ్రులు నడిపిస్తారో అలా నా చెయ్యి బట్టి నడిపిస్తున్నారండి. ఆయనకి ఎన్ని వందనాలు చెల్లించినా ఆయన రుణం తీర్చుకోలేమండి. ఇప్పుడైతే మరి దేవుడిని మేలు చేశారండి. తర్వాత మా ప్రక్క స్థలం కూడా ఇచ్చారండి. మరి మండలంలో తీసుకొచ్చి పెట్టామని చెప్పాం కదండి, ఇస్తారన్నాం కదండి. వాళ్ళు వెళ్ళిపోతే ఆ స్థలాన్ని కూడా మాకు ఇచ్చారండి. ₹1,00,000 కూడా పోటీ మీద ఇచ్చిందని మాకు ఇవ్వనన్నదండి ఆవిడ. అన్నది అదే దేవుడు వాళ్ళ మనసు మార్చి ఇచ్చారండి. ₹1,00,000 ఆ స్థలానికి ఉన్నామండి. అలాను దాంట్లో చిన్న బంగ్లాలా కట్టాడు. బంగ్లా అంటే షెడ్ వేసామండి. అది కారిపోతుంది వల్ల ఇప్పుడు అంతా పెట్టుబడే కనపడుతుందండి. అంతా విశ్వాసమే సేవండి. మాకు ఏ డినమిషన్ లేదండి, ఏ సంస్థ లేదు, ఏ పైనుంచి ఏ అమెరికా సొమ్ము మేము ఎరగమండి. ఎవరిని మేము రావడం లేదండి. తెల్లదొరల మీద ఆధారపడలేదు. ఎందుకంటే మేము దేవుని మీద ఆధారపడడం. ఆయన వైపు అలా పైకి చూస్తామండి. ఆయనే మాకు ఆశ్రయం అలాగని ఆయనే నడిపిస్తుంది. ఇప్పుడైతే రేపు ఏదో చేయాలనుకుంటామండి. దేవుడు ఏదో పని ఉందనుకోండి, ఆ మర్నాడు ఏదో విధంగా ఆ పని సమకూర్చి జరిపిస్తుందండి. ఈ విధంగా మా సేవ కొనసాగుతుందండి. ఎందుకంటే నేను ఎందుకో పని చేయని వాడు, ఎందుకంటే శాతకాని వాడు, చదువు లేని వాడు. మా పాస్టర్ గారు చదువు లేదని నేను 5వ తరగతి చదువుకున్నాను. మరి మా పాస్టర్ గారు ఎంత చదువుకున్నారని నాకు తెలియదు. మా పాస్టర్ గారు అమ్మమ్మ అయితే మా ఊరేనండి, మాది ఎండపల్లి. ఇంకా పాస్టర్ గారు ಎಲ್ಲರಿಗೂ వచ్చేసారండి. అక్కడికి వచ్చేసి 3 పిల్లలు అక్కడే పుట్టారండి. దేవుడు సేవకు పిలిచేటప్పటికి పెద్దబాబు ఇంట్లో చదువుతున్నాడండి, చిన్నబాబు
ఎయిత్ క్లాసే చదువుతున్నాడండి. ఈ విధంగా ఆ పిల్లలు విడిచిపెట్టేసి వచ్చేసామండి మేము. మా అమ్మగారు మా బిల్లమ్మ చూసుకునేవారండి. వాళ్ళు విడిచిపెట్టేసి అప్పుడు మా చిన్నబాబు అన్నాడండి, పోయిన నాన్న సేవకు పిలిచాడు దేవుడు, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఉండొద్దు, లేకపోతే ఇంట్లో శ్రమలు పడతారని మమ్మల్ని బలవంతాన్ని సేవకు పంపించాడండి. బాబా పరలోకంలో ఎందుకంటే చిన్నతనంలోనే దేవుడిని నమ్ముకోండి. మా చిన్నాన్ని కొడుకు పాస్టర్ గారండి, ఆయన పిల్లలు అయితే అక్కడ తీసుకెళ్ళిపోయాడండి. అక్కడ నేర్చుకున్నారండి సేవా విధానం ఎలాగుంటుందండి. సండే స్కూల్ నేర్పించేవాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చేసాడండి. 10th క్లాస్ పాస్ అయిన వెంటనే వచ్చేసాడండి, పంపించేసారు. ఇంకప్పటి కానించి ఇక్కడే ఉన్నాడండి బాబు. టీచర్ జాబ్ వచ్చినాడు, 3 సంవత్సరాలు జాబ్ చేశాడండి. ఈ లోపల దేవుడు భయంకరమైన రోగాన్ని పెట్టాడండి. తగ్గిందండి, దేవుడు మాట్లాడారు, తగ్గింది. రిజనా చేసి బాగుంటే హాస్పిటల్ ఉందని చెప్పి రిజనా చేసేస్తాను ఇంటికి వచ్చాక మా దానికి చెట్టుబడి కాదండి. ఈ విధంగా దేవుని మాట తోసేసాడండి. దేవుని మాట మనం ఎవరన్నా సరే తోసేసి దేవుని మాట వినకుండా ఉన్నామనుకుని దేవుడు మాట్లాడిన దానికి మనకి కష్టాలు శ్రమలు తప్ప చివరికి ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఈ విధంగా మా ఇంట్లో అలా జరిగిందండి. అయినా ఇప్పటికీ కూడా మా విశ్వాసులు కూడా అంటారండి, బాబు వచ్చి వాకింగ్ చిన్నతనంలోనే వాకింగ్ చెప్తుంటే లెగలేని ముసలిలో కూడా వచ్చేవారండి. చిన్నబాబు గారు వచ్చారు వచ్చేవారండి. అలాంటి దేవుడు పిలుచుకున్నాడండి. మరి బాబు ఆత్మ ఎక్కడ ఉందన్నది నాకు తెలియదండి. నాకు చూపించండి కళ్ళలో ఒక రోజు సముద్రం ఉందండి, సముద్ర పొట్టి అదే యవనస్తులు బిడ్డలు ఉన్నారండి, వాళ్ళ ఉన్నాడండి. ఒకరోజు అలా చెప్పి ఒకరోజు నన్ను సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళండి, కొంతవరకు దాన్ని దింపేసాడండి, మధ్యలో దింపేసి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత నేను అనుకున్నానండి, ఇలాగొచ్చింది కదా అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను, అయితే సగం రోజులే కదా మీ దగ్గర ఉంటాను కానీ దేవుడు చూపించాలని అనుకున్నానండి. నేను సేవకు రాకముందు నాకు ఒక దర్శనం వచ్చిందండి. కాకినాడలో మీటింగ్ జరుగుతున్నాయండి. మీటింగ్లు అంటే మద్రాసు నుంచి వచ్చారండి దినకరణ గారు, పాల్ దినకరణ గారు, షెల్లా దినకరణ గారు వచ్చారండి. అలాగే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామన్నారు. నిలబడి నాకు బాబు చేతిలోను ఒక అట్టాకుతోటి ఉప్మా సగం ఉందండి, ఆ సగంతో తీసి పెట్టారండి. నేను ఆ దర్శనం పెట్టాను, నేను సంతోషించాను. ఆ దర్శనం నా జీవితంలోనే జరిగిందండి. అంటే సగం రోజులే బాబు నుండి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు అనుకుంటున్నానండి, కొద్ది రోజులు ఎప్పటి నుంచి కొన్ని నెలలు బట్టి అనుకుంటున్నానండి, ఈ దేవుడు నాకు ఈ దర్శనం చూపిస్తే బాబుని సగం రోజులే ఉండిచ్చాడు దగ్గర, అదే చూపించారు. బాబు చేతిలో పెట్టాలి అనుకున్నాను. ఈ విధంగా మరి సేవకు వచ్చిన తర్వాత బాబును పోగొట్టుకున్నామండి. మేము పోగొట్టుకోలేదు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. కానీ దేవుని మాట ఎవరు కూడా ధిక్కరించకూడదండి. దేవుని మాట ఎవరు వినకపోయినా చివరికి మరణమే గతండి. ఇంకా భూలోకంలో ఏమి చెయ్యాలనో ఏమి చూడాలనో ఏమో మన ఆత్మ తీసుకెళ్ళిపోతే అక్కడ మరి పరలోకంలో ఉంటుందో నరకంలో ఉంటుందో తెలియదు కానివ్వండి. మరి మా జీవితంలో అలా జరిగింది. మరి 2 సార్లు దేవుడు నాకు అలా చూపించారండి. మా పక్కన పాస్టర్గా కాకినాడ నుంచి వచ్చారండి. ఎదురుపల్లిలో ఉండేవారండి తిమ్మూర్తి గారండి. ఆయన మాకు చాలా సన్నిహితంగా ఉండేవారండి, కలిసి నుంచి ఉండేవారు. ఆయనతో చెప్పండి, అయ్యారండి ఇలాంటి కళ వచ్చిందండి అంటే, అమ్మ ఆ సముద్రం అంటే ఏంటనుకుంటున్నామ్మా, ఆ ఇసుక ఎల్లతో ఇసుకని చక్కని ఇసుక, ఆ ఇసుక మీద ఉన్నారండి. అదే వయసు అదే యూనిఫామ్ వేసుకున్నాను, వాళ్ళ ఉన్నాడండి. అమ్మ దేవుని స్థానంలో ఉన్నాడమ్మా బాబు అని అన్నారు. బాబుకి ఇలా జరుగుతుండగా నేను మా ఊరిలో ఒక అమ్మాయి యేసురత్న పాస్టర్ గారేనండి, అది 7 వారాలు ప్రార్థన అండి, పవ్వాడ అంటే నేను 7 వారాలు వెళ్ళలేదు కానీ ఒక్కరోజు వెళ్ళానండి. వెళ్తే అందరూ ఆ లాస్ట్ని ప్రార్థన చేయించుకుంటున్నారండి. నేను లాస్ట్ని ప్రార్థన చేయించుకుంటే నా సమస్య చెప్పానండి. అప్పుడు ఆయన అన్నారండి, అమ్మ బాబు పరలోకంలో ఉంటాడమ్మా అన్నారు. అప్పుడు బాబు నీరసంలో ఉన్నారండి. పరలోకంలో ఉంటాడంటే ఇంక నేను అప్పుడే అనుకున్నాను, ఎక్కువ బాబు తీసుకెళ్ళిపోతానమ్మా దేవుడు.
అని అలాగే అయిందండి. అయితే ఇప్పుడు మాస్టర్ గారు కొంచెం వయసు బెదిరిందండి. అది మధ్యలో కొంచెం తెచ్చుకున్నట్టు మాట్లాడుకుంటారు. మాస్టర్ గారి కొరకు మా సేవ కొరకు ప్రార్థన చేయండి. బాబు కూడా పరిపూర్ణమైన సేవకు రావాలని, మరి ఆ లోన్ తీరు వరకు కూడా పరిపూర్ణమైన సేవకు రావడం పడదండి. అలా పరిపూర్ణమైన సేవకు వరకు ప్రార్థన చేయండి. పాప నీటి పరీక్ష రాసిందండి. మరి నాతో మాట్లాడారండి దేవుడు. నేను కార్యం చేశానన్నారండి. మరి సీటు కొరకు ఎదురు చూస్తున్నామండి. దేవుడు సీటు ఇస్తాడని తప్పకుండా నా నమ్మకం అండి. ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి నేను ఏది అడిగితే అది ఇచ్చారండి దేవుడు. తప్పనిసరిగా అండి. నేను ఏమాత్రం కూడా నేను అనుమానించనండి. ఆయన ఇస్తాడనే నా యొక్క నమ్మకం. నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏది కావాలని ఆయన అడుగుతాండి. ఈరోజు ఇది కావాలంటే ఆ మర్నాడు తెచ్చిస్తానండి. ఇలాగే అండి ఓ రోజు ఆ కోడిగుడ్లు కూర అమ్మన్నారండి పాస్టర్ గారు. అయ్యో మరి కోడిగుడ్లు కూర ఉంటే మరి ములంకాయలు కావాలండి అన్నానండి. ములంకాయలు కావాలనండి. అది ములక్కాయలు లేని రోజులండి. ఆ పక్క ఆవిడ తెచ్చి ఇచ్చిందండి. తండ్రి ములంకాయలు లేదంటే ములంకాయలు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా అని ప్రార్థన చేస్తానండి. తర్వాత ఓ రోజు ఇక్కడ అరటి తోటలు ఎక్కువ ఉండేయండి. మేము వచ్చిన టైంలో అరటి తోటలో చెరుకు తోటలోనూ బోడిపూలు ఉండేవి కదండి. అది అరటిపళ్ళు లేని రోజు అండి. తండ్రి ములంకాయలు కావాలంటే ఇచ్చావు, నాకు ఇప్పుడు అరటిపళ్ళు కావాలనండి. పాస్టర్ గారు మేము వచ్చిన కొత్తలో అంతా ఇది కూడా నడలేదండి. ఇప్పుడు 2023 కాడ నుంచే బయటికి వెళ్ళలేదండి విలేజ్కి. పాస్టర్ గారు విలేజ్కి ఉదయం సద్దా తినేసి వెళ్ళిపోరండి 8 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి వచ్చేవారండి. వచ్చి అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోయేవారండి. ఇలా నోట్లో వెళ్ళిపోయి రాత్రి 8 గంటలకు వచ్చేవారండి. అరటిపళ్ళు కావాలి తండ్రి అంటే ఎంత అరటిపళ్ళు పెడ తెచ్చి ఇచ్చాడు దేవుడు. అలాంటి అద్భుతాలు దేవుల్లో నేను చూసాండి. దేవుని రుచి ఏంటో నాకు తెలుసండి. ఎందుకంటే మరి విశ్వాసంగా ఉన్నప్పుడు అయితే కొద్దిపాటి విశ్వాసమేనండి. విశ్వాసంగా ఉన్నప్పుడు సేవలోకి వచ్చాక పరిపూర్ణమైన విశ్వాసం అయితే మేము ఎదుటి ఎలా చెప్పగలుగుతామని. అందుచేత దేవుడు నాకు ఎన్నో అద్భుతాలు ఏది కావాలంటే అది తెచ్చిచ్చారని ఆయనకి ఎన్నో వందనాలండి. ఈ సాక్షి వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నాలాగే మీరు కూడా ఆయన వైపు తిరగాలని, ఏది కావాలో ఆయన తప్పనిసరిగా మనకందరికీ ఇచ్చే దేవుడండి ఆయన. ఎందుకంటే తల్లి తండ్రి కన్నా మిన్న అయిన దేవుడు. తల్లి తండ్రి విడిచిపెట్టినా ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టండి. నేను ప్రార్థన చేసినప్పుడు అదే ప్రార్థన చేస్తాను. తండ్రి నన్ను తల్లి తండ్రి విడిచిపెట్టినా నీవు మాత్రం నన్ను ఎన్నడూ విడవలేదని నేను అలా కన్నీతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు దయామయుడు గొప్పవాడండి. ఎందుకంటే ఆయన చేసిన మేలు నా జీవితంలో నేను మర్చిపోలేనండి. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను నన్ను ఆయన విడిచిపెట్టలేదండి. ఎందుకంటే మాత్రం మనం ఏ టైంలోనా తొలగిపోవచ్చు, మనం తప్పిపోతుంటాం. కానీ ఆయన మాత్రం మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కదా, మనం చేయబట్టి నడిపిస్తాడు. అందుచేత ఆయన తట్టు నా సాక్షి విన్న బిడ్డలందరూ, స్త్రీలు పురుషులు అలాగే వృద్ధులు యవనస్తులు అందరూ కూడా ఈ సాక్షి విని ఆయన తట్టు మీరందరూ ఆయన వైపు మీ కన్నులు ఎత్తి చూస్తారని, ఆయనలో నిలకడగా జీవితాంతరం ఆయనలో మీరు ఉంటారని ఈ చిన్న సాక్ష్యం నేను అలాంటి చిన్న ప్రార్థన చేస్తున్నాను. సాక్ష్యం గురించి పరిశుద్ధమైన మా ప్రభా నీకు వందనాలు. నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. నీకు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా నీ రుణం మాత్రం నేను తీర్చలేను ప్రభా. ఎందుకంటే నీ దయామయుడు గొప్ప దేవుడు. నా సాక్ష్యం ఉన్న బిడ్డలందరూ కూడా తండ్రి నీ తట్టు తిరిగి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీకు లోబడి ఉంటారని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు నన్ను, అలాగే తండ్రి ఇక్కడ వాడుకుంటున్నందుకు వందనాలు. అలాగే నీ దాసుని పట్ల కూడా ఎన్నో అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఈ సాక్ష్యం ఉన్న బిడ్డలందరి పట్ల కూడా నాయన మీరు గొప్ప కార్యం చేస్తారని, ఆ బిడ్డలందరూ కూడా తండ్రి నీ తట్టు తిరిగి నిన్నే ఆరాధిస్తారని, లోకాన్ని విడిచిపెట్టి నీ వైపే ఉంటారని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ అలాగే ప్రభా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా తప్పిపోకుండా నీ తట్టు తిరుగుతారని నేను నమ్ముతున్నాను. అలాగే నాకు సహకారిగా ఉన్న ఇగో పాలు ప్రసాద్ కూడా సండే స్కూల్ జరిపిస్తున్న కుమారుడు కూడా శక్తి బలము దయచేసి అలాగే ఈ సేవలో బహుగా వాడుకొని నాయన అనేకుల్ని తట్టు తిప్పుటకు సహాయం ఇచ్చింది. నా చిన్న ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ మీ అందరికీ వందనాలండి.